శ్రీ వాల్మీకి రామాయణం తెలుగు అనువాదం బాలకాండ 14వ సర్గ దశరథుడు అశ్వమేధ యాగము చేయుట. యజ్ఞాశ్వమును విడిచిపెట్టిన పిమ్మట అది 1 సంవత్సర కాలమునకు తిరిగి వచ్చెను. అనంతరము సరయూ నదికి ఉత్తర తీరమున రాజు యజ్ఞమును ప్రారంభించెను. ఋషశృంగుని ప్రధాన ఋత్విజునిదిగా చేసుకొని బ్రహ్మస్థానమున ఆయనను ఆసీనుగా ఉంచి ఆయన పర్యవేక్షణమున ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధ యాగమునకు సంబంధించిన కార్యక్రమములను నిర్వర్తించసాగిరి. వేదములయందును వేదార్థములయందును ఆరితేరిన ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞ విధులను ఆచరించుచుండిరి. వేదోక్త రీతిగా మీమాంసాశాస్త్రమును కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞ కార్యక్రమములను నిర్వహించుచుండిరి. ఋత్విజులు ప్రవర్గ్య బ్రాహ్మణమున చెప్పబడిన ప్రవర్గ్య కర్మలను అట్లే ఉపసదనము అను ఇష్టి కార్యములను వేద మీమాంస కల్పసూత్రములను అనుసరించి ఆచరించిరి. ఇంకను ఉపదేశ శాస్త్రమున కంటే అధికమైన అతిదేశ శాస్త్రముల వలన లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి. ఆ ఋత్విజులెల్లరూ మిక్కిలి సంతోషముతో విద్యుక్తముగా బహిష్పవమానాది సూక్తములతో ఆయా కర్మాధిష్టాను దేవతలను పూజించిరి. పిమ్మట వారు ప్రవర్గ్య ఉపసదన కార్యక్రమముల ముగింపు సమయమున ప్రతస్సవన మధ్యాహ్నదివసవన ఋతుసవన కర్మలను అనుష్ఠించిరి. ఇంద్రునకు విద్యుక్తములైన హవిస్సులు సమర్పించబడినవి. సోమలతను కల్వమునందుంచి దానికి నలుదిక్కుల బ్రహ్మ అధర్వువు హోత ఉద్గాత అను 4 ఋత్విజులను చేరి మంత్రములను పఠించుచు సోమరసమును సిద్ధపరిచిరి. పిమ్మట యథాక్రమముగా మాధ్యం దివసమున ఆచరింపబడిను. అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ సవనమును కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా ఆచరించిరి. ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిపెట్టబడలేదు. ఒక హోమునకు మారుగా మరొక హోమము చేయుట జరగలేదు. హోమ ప్రక్రియలో ఏ మాత్రము దొసగులు అనగా తప్పులు దొరలలేదు. హోమాధికము అంతయు మంత్రపూర్వకముగా నిర్విఘ్నముగా ఆచరింపబడినది. ఆ యజ్ఞము జరిగిన దినములలో అచ్చట ఆకలి దప్పులతో బాధపడిన వారు లేనే లేరు. అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడును విద్వాంసుడే. ప్రతి బ్రాహ్మణునకును ప్రతి గురువుకును శిష్యులు కానీ అనుచరులు కానీ 100 మందికి తక్కువ కాకుండా ఉండిరి. ప్రతిదినము బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్ణముల వారును తృప్తిగా భుజించుచుండిరి. ఇంకను తాపసులను సన్యాసులను అచ్చట ఆతిథ్యమును స్వీకరించుచుండిరి. వృద్ధులను రోగగ్రస్తులను స్త్రీలను బాలబాలికలను అతడికి వచ్చి భుజించుచుండిరి. తాను అనుకున్నంత మంది అతిథులు రాలేదే అని భావించుచు దశరథుడు తృప్తి చెందకుండెను. అందరికీ భోజన పదార్థములను వడ్డింపుడు వివిధములకు వస్త్రములను దానము చేయుడు అని మంత్రులు ఆజ్ఞలను ఇచ్చుచూ ఉండిరి. అచ్చటి వారు ఎల్లరకును అన్న వస్త్రములను వసంగుచూ ఉండిరి. పాకశాస్త్రము ప్రకారము ప్రతిదినము సిద్ధపరచబడిన భక్ష్య భోజ్య లేహ సోష్యాదులతో కూడిన అన్నరాసులు పర్వత ప్రమాణములో అచ్చట కనపట్టుచుండెను. ఆ మహారాజు గారి యజ్ఞమును చూచుటకై వివిధ దేశములను ఉండి స్త్రీలు పురుషులు విచ్చేసిరి. వారందరికీ షడ్రసోపేతములైన భోజనములను ఏర్పాటు చేసిరి. మధురములైన భోజన పదార్థములు అపూర్వమైన అతిథి మర్యాదలు మమ్ము ఎంతగానో సంతృప్తిపరిచినవి. మీకు శుభముగాక అని బ్రాహ్మణోత్తముల ప్రశంసావచనములను దశరథుడు వినెను. చక్కగా వస్త్రాభరణములను ధరించి పురుషులు బ్రాహ్మణులకు భక్షాన్న పానాదులను వడ్డించిరి. ప్రకాశించుతున్న మణికుండలములను దాల్చిన మరికొందరు అతిథి సేవలో వారికి సహాయము చేస్తుండిరి. వాక్చతురులను ప్రజ్ఞాశీలులను అయిన బ్రాహ్మణులు హోమ కార్యక్రమముల మధ్య విరామ సమయములలో ఒకరినొకరు జయింపవలెను అను ఉత్సాహముతో హేతుబద్ధములైన అనేక వైదిక చర్చలను కావించుచుండిరి. ఆ యజ్ఞ సమయమునందు ప్రతిదినము సమర్థులైన బ్రాహ్మణులు
సవనత్రయాది స్వకర్మలను వశిష్ఠాది మహర్షుల ప్రేరణచే శాస్త్రోక్తముగా ఆచరించుతూ ఉండిరి. ఆ దశరథ మహారాజు గారి యజ్ఞసభలో ఆసీనులయ్యున్న బ్రాహ్మణోత్తములు అందరూ శిక్షా వ్యాకరణాది షడంగములలో ఆరితేరిన వారే, వ్రతనిష్ఠాపరులే, పెక్కు శాస్త్రములలో పారంగతులే, శాస్త్ర చర్చలలో సమర్థులే. ఆ యజ్ఞమునందు యూపస్తంభములను నిలబెట్టవలసిన సమయము రాగా 6 మారేడు యూపస్తంభములు, చండస్తంభములు 6, అట్లే 6 మోదుగ స్తంభములు, పిదప విరిగి చెట్టు స్తంభం 1, దేవదారు వృక్ష స్తంభములు 2 నిలబెట్టబడినవి. ప్రతి 2 యూపస్తంభముల మధ్య బారడేసి దూరము ఉండును. ఈ యూపస్తంభములన్నీయును యజ్ఞశాస్త్రములచే యజ్ఞములను నడిపించగల అనుభవజ్ఞులచే యజ్ఞశోభలను ఇనుమడింపజేయుటకై బంగారు తొడుగులతో అలంకరింపజేయబడినవి. నిల్పబడిన యూపస్తంభములు 21. ప్రతి యూపస్తంభము 21 మూరల పొడవును అరత్ని మూర రూపొందించబడినది. ప్రతి స్తంభమును వేరువేరుగా వస్త్రములతో అలంకరించిరి. ఈ యూపస్తంభములన్నింటినీ హెచ్చు తగ్గులు లేకుండా చక్కగా దృఢముగా చిల్లులు మొదలగు లోపములు లేకుండా 8 అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరిచిరి. అవి శాస్త్రోక్తముగా స్థాపింపబడెను. అవి వస్త్రములచే కప్పబడెను, పువ్వులచే గంధములచే అలంకరింపబడెను. ఆకాశమున 7 ఋషుల వలె అవి దేదీప్యమానములై విరాజిల్లుచుండెను. ఇటుకలు శాస్త్రోక్త ప్రమాణములో సిద్ధపరచబడినవి. యజ్ఞవేదికల నిర్మాణములందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్నివేదికలు నిర్మించబడినవి. దశరథ మహారాజు ఆచరించుతున్న యజ్ఞమునందు యజ్ఞ నిర్వహణ దక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా అగ్నివేదికను నిర్మించిరి. ఇది 2 రెక్కలను తోకను చాచి తూర్పు ముఖముగా క్రిందికి చూస్తున్న గరుత్మంతుని ఆకృతిలో ఉండెను. బంగారు ఇటుకలతో నిర్మింపబడుట వలన అది గరుడు సువర్ణమయమైన రెక్కల వలె శోభిల్లుచుండెను. సాధారణముగా ఈ హోమ వేదిక 6 వరుసలు కలిగి ఉండును. కానీ అశ్వమేధ యాగములో ఇది 3 రెట్లు అనగా 18 వరుసలు కలిగి ఉండును. కనుక ఈ గరుడాకృతి గల అగ్నివేదిక 18 వరుసలలో ఉప్పుచూ ఉండెను. అచ్చట శాస్త్ర ప్రకారము పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములకు కట్టివేయబడినవి. పాములు, పక్షులు పంజరములలో ఉంచబడినవి. యజ్ఞము యొక్క శాంతి కర్మయందు హయమును, తాబేలు మొదలగు జలజంతువులను ఋత్విజులు శాస్త్ర విధిని అనుసరించి యూపస్తంభములకు బంధించిరి. ఆ స్తంభములకు 300 పశువులు కట్టివేయబడినవి. ఆ దశరథుని ఉత్తమాశ్వము కూడా స్తంభములకు బంధింపబడినది. కౌసల్య, సుమిత్ర, కైకేయి అను దశరథుని భార్యలు 3 ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి అపసవ్యములుగా ప్రదక్షిణము అనర్చి సంతోషముతో దానిపై బంగారు సూలతో 3 గుర్తులు పెట్టిరి. పట్టమహిషి అయిన కౌసల్యాదేవి ధర్మసిద్ధి కొరకు స్థిరమైన చిత్తముతో అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించెను. దశరథ మహారాజు శాస్త్ర విధిని అనుసరించి దక్షిణముగా పట్టమహిషిని, బ్రహ్మయ్యను ఋత్విజునకును, వావాతను హోతకును, పరివృత్తిని ఉద్గాతకును, పాలాకలిని అధర్వునకును ఇచ్చెను. పిమ్మట ఆ 4 ఋత్విజులు వారిని పతులవలే చేతులతో తాకిరి. అనంతరము రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములను ఇచ్చి పట్టమహిషి మొదలగు 4 తిరిగి గ్రహించెను. జితేంద్రియుడును ప్రయోగ నిపుణుడు అయిన ఋత్విజుడు అశ్వకందమును, పన్నీరుగడ్డను గైకొని శాస్త్ర ప్రకారము దానిని వండెను. దశరథుడు హోమ సమయమున శాస్త్రోచితముగా తన పాపములను తొలగించుకున్నటకై దాని యొక్క పొగను వాసన చూసెను. బ్రాహ్మణోత్తములైన 16 మంది ఋత్విజులు ఆ అశ్వమేధ యాగమునకు సమకూర్చబడిన హవ్య ద్రవ్యములను మంత్రములను పఠించుచు అగ్నిలో వ్రేల్చిరి. అశ్వమేధేతర యజ్ఞములయందు హవిస్సును జువ్వి చెట్ల శాఖలయందు శుద్ధి చేయుదురు. కానీ అశ్వమేధ యజ్ఞము యొక్క హవిస్సులను ప్రబ్బల చెట్ల యందుంచి సంస్కరించెదరు.
వేద భాగములైన బ్రాహ్మణములలోని కల్పసూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞము 3 దినములలో నిర్వహింపవలసి ఉన్నది. మొదటి దినమున చేయబడు కార్యక్రమము చతుష్ఠోమము అనబడను. రెండవ దినము చేయబడు యజ్ఞ కార్యక్రమము ఉక్త్వము అనియు, మూడవ దినము ఆచరింపబడు హోమ కలాపమును అతిరాత్రము అనియు పేర్కొనిరి. ఇంకను ఈ అశ్వమేధమున శాస్త్రోక్తములైన పెక్కు ఇతర క్రతువులను కూడా దశరథుడు జరిపించెను. శాస్త్రోక్తముగా దశరథుడు జ్యోతిష్ఠోమము, ఆయురాగ్యము, అతిరాత్రములు 2ను, అభిజిత్తు, విశ్వజిత్తు, అప్తోరియమము అను 6 విధములకు క్రతులను ఆచరించెను. దశరథ మహారాజు తన వంశాభివృద్ధికై హోత అను ఋత్విజునకు తూర్పు దిశనున్న భూమిని, అధర్వవు అను ఋత్విజునకు పడమరనున్న భూమిని, బ్రహ్మస్థానమునున్న ఋత్విజునకు దక్షిణమునున్న భూమిని, ఉద్గాత అను ఋత్విజునకు ఉత్తర దిశ ఎందున్న భూమిని దక్షిణలుగా ఇచ్చెను. అశ్వమేధ యజ్ఞమునకు సంబంధించిన ఈ విధులను పూర్వము స్వయంభువు అయిన బ్రహ్మయే తెలిపి ఉండెను. దశరథ మహారాజు క్రతువు ముగిసిన పిమ్మట శాస్త్ర ప్రకారము క్రతు ఫలాభివృద్ధికై ఏ విధమునైన ఋత్విజులను భూదానములను వసంగెను. అంతటా ఋత్విజులు అందరూ యజ్ఞము ద్వారా పవిత్రుడైన ఆ రాజుగారితో, ఈ సమస్త భూమండలమును పరిరక్షించుటకు నీవే సమర్థుడవు. మాకు భూమితో పని లేదు. దానిని పండించుటలో కానీ రక్షించుటలో కానీ మేము అశక్తులము. నిత్యము నిరంతరము మేము వేదశాస్త్రములను అధ్యయనము చేయుట ఎందే నిరుతలము. ఓ రాజా, ఈ దాన భూములకు మారుగా మాకు కొంత ధనమును మీరే ఇప్పింపుడు. ఓ రాజా, శ్రేష్టములైన మనులను కానీ బంగారమును కానీ గోవులను కానీ లేక సిద్ధముగా ఉన్న ఏ వస్తువులను అయినను మాకు దానము చేయుము. ఈ భూమి వలన మాకు ప్రయోజనమేమి అని పలికిరి. వేదవేత్తలైన బ్రాహ్మణులు ఇట్లు పలుకగా మహారాజు వారికి 10 లక్షల గోవులను, 10 కోట్ల బంగారు నాణ్యములను మరియు దక్షిణలుగా ప్రత్యామ్నాయముగా 40 కోట్ల వెండి నాణ్యములను వసంగెను. ఆ ఋత్విజులు అందరూ కూడి తమకు దక్షిణలుగా లభించిన సంపదలను దీశాలురైన వశిష్ఠునకును ఋషశృంగ మహర్షికిని సమర్పించిరి. ఆ ఇరువురును ఆ దక్షిణను ఋత్విజులకు యథోచితముగా పంచి ఇచ్చిరి. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములందరూ ప్రసన్న చిత్తులై మేమంతయు సంతుష్టులము అయితిమి అని వచించిరి అని చెప్పిరి. అనంతరము దశరథుడు యాగమును చూసుటకై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన కోటి బంగారు నాణ్యములను శ్రద్ధాధారములతో సమర్పించెను. ఇట్లు కోశాగారమున గల ద్రవ్యమంతయును పూర్తిగా దానము చేసిన పిమ్మట నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అతడికి అద్దె అయి విచ్చేయగా దశరథుడు ఆయనకు తన ముంజేతి కంకణమును దానము చేసెను. సమృద్ధిగా దక్షిణలు లభింపగా బ్రాహ్మణులు మిక్కిలి సంతోషించిరి, సంతృప్తి చెందిరి. బ్రాహ్మణుల ఎడ భక్తి సత్పరుడైన ఆ రాజు ఆనంద బాష్పములను రాల్చుచు వారికి నమస్కరించెను. భూమిపై సాగిలపడి నమస్కరించుతున్న ఉదారుడైన ఆ మహారాజును బ్రాహ్మణోత్తములు సాంప్రదాయబద్ధముగా వేదమంత్రములతో ఆశీర్వదించిరి. పుత్రప్రాప్తికై ప్రతిబంధకములైన పాపములను తొలగించునదియును, పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయునదియును, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనదియు అయిన ఉత్తమోత్తమమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడాయను. పుత్రప్రాప్తికై సుమంత్రుడు తెలిపిన క్రతువును మనస్సునందుంచుకొని దశరథ మహారాజు ఋషశృంగునితో, ఓ తపోధన, వంశాభివృద్ధిని గూర్చు పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువును నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించెను. అందులకు ఋషశృంగుడు సమ్మతించి, రాజా, నీకు వంశోద్ధారకులైన పుత్రులు 4 కలుగుదురు అని వసించెను. ఋషశృంగుడు పలికిన మొదలు వచనములను విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందముతో ఆయనకు ప్రణమిల్లెను. పుత్రప్రాప్తికై క్రతు నిర్వహణమునకు ఆ తపస్విని మరలా అభ్యర్థించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 14వ సర్గము సమాప్తము.